రోజులు తీసుకుని తెల్లవారుగా రావాలని రెడీ అయ్యాను సార్. ఈలోగా రాత్రికి రాత్రి హత్యాకాండం చెప్పారు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని హత్య చేయడానికి ఇంత పద్మవ్యూహం పన్నారంటే ఇది ఒక మామూలు ఇన్స్పెక్టర్ పని కాదు. ఈ కుట్ర వెనక ఏ శక్తులున్నాయో, ఈ హత్యకు ఎవరి ఆశీర్వాదం ఉందో అర్థం అవుతూనే ఉంది. ఏమిటి మాట్లాడుతున్నారు? ఎవరినో చంపితే మమ్మల్ని ఎందుకు నిలదీసి అడుగుతున్నారు? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గనక రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మీకుంది కాబట్టి ఎమ్మెల్యే మోహన్ రావుకు ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చాం. 2 కానిస్టేబుల్స్ ఇచ్చాం. నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేకి రక్షణగా 2 నిద్రపోయే కానిస్టేబుల్స్. ఆ ఎమ్మెల్యేని చంపిన హంతకులకు అండగా ఒక జీప్ లోడ్ పోలీసులు, వాళ్ళకి తోడు ఇన్స్పెక్టర్. అవ్వా, నేనెక్కడెళ్ళాను సార్? హత్య సమయంలో నువ్వు అక్కడ చోద్యం చూస్తూ నిలబడ్డావంటానికి సాక్ష్యం ఉంది. ఎమ్మెల్యే మోహన్ రావుని హత్య చేయడానికి పథకం అల్లింది ఈ హోంమంత్రి అనడానికి ఆధారం కూడా ఉంది. నో, వీళ్ళు అస్మదీయులు. చెడు చేయరు, చెడు వినరు, చెడు చూడరు, మహాబుద్ధివంతులు. వీళ్ళు బుద్ధిమంతులు. ఓడల్ని మానభంగం చేసి మద్దతు చేసిన ఈ నీచుడు ఎమ్మెల్యే. స్మగ్లర్లు, గుండాలు పక్కన లేకపోతే భోంచేయని ఈ శంభు హోంమంత్రి. ఇలాంటి దగులుబాజీలను చుట్టూ పోగేసుకుని చెక్కబదిలు చేయించుకోవడం కాదు పరిపాలన అంటే. శాంతి భద్రతల్ని కాపాడటం, వాటికి భంగం కలిగినప్పుడు నైతిక బాధ్యత వహించడం. అయితే నీ ఉద్దేశ ప్రకారం ఈ సంఘటనకు నైతిక బాధ్యత వీళ్ళదేనంటావు? ఓకే, ఇన్స్పెక్టర్ భూషణాన్ని సస్పెండ్ చేస్తాం. పరాత్పరరావు శాసనసభ సభ్యత్వాన్ని వదులుకుంటాడు. శంభు ప్రసాద్ మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. మీ కట్టుబానిసల ముగ్గురిని తీసేసినంత మాత్రాన నైతిక బాధ్యత నుంచి మీరు తప్పించుకోలేరు. అసలు పదవి నుంచి తప్పుకోవాల్సింది మీరు. ఈ హత్య మీ ఆశీర్వాదంతోనే జరిగింది. మా ఆశీర్వాదం? మా పార్టీ వారైనా ప్రతిపక్షం వారైనా శాసనసభ సభ్యులందరూ మా సోదరులు. ఒక బ్రదర్ ప్రాణం తీయాలనే ఆలోచన మాకెందుకు వస్తుంది? మీకు ఓట్లు వేయలేదని నిరుపేదల గుర్తులు తగలబెట్టించలేదా? మీ రహస్యాలు బయట పెట్టారని ఒక పాత్రికేయుని పట్ట పగలు నడివీధిలో కంపించలేదా? మీరు చేస్తున్నదే హత్యా రాజకీయం, నడిపిస్తున్నదే రాక్షస ప్రభుత్వం. మోహన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే. అతను నిరాహార దీక్ష సక్సెస్ అయితే మీ బండారం బయటపడుతుంది. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారనే ఈ కుట్ర పన్నారు. ప్రజలు మమ్మల్ని అసహించుకోవడమా? మేము ప్రజల పాలిట దైవ స్వరూపులం. చూడండి మా అవతారం. విషాహారంతో రోగుల్ని చంపిన ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, న్యాయం కోసం గాంధేయ పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తున్న ఒక ప్రజానాయకుడిని చంపింది చాలక ఇంకా నీ అవతారం చూడమంటావా? సిగ్గు, శరం, మానం, అభిమానం లేదు. నీ చర్యలు నువ్వు వేసుకున్న దుస్తులకే అవమానం, పవిత్రమైన ఈ రంగుకే అపచారం, ఈ పదవికే పరాభవం. కేంద్రం నుంచి వచ్చాము కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాతో ఢీకొనడానికి మీకెంత సాహసం? సాహసమైన ఊపిరి, ధైర్యం నా అండ. నేను ఎక్కడి నుంచి వచ్చిన ఈ హత్యాకాండకు సంబంధించిన వాళ్ళందరికీ శిక్షలు పడేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. నన్నే పీకేశారు. ఎంత అన్యాయం! కౌంటర్ న్యాయాన్యాయాలను గుర్తి నీవు మాకు నేర్పుతావా? అడ్డం వస్తే బిడ్డనైనా అడ్డం వేసుకోమని శుక్రనీతి సారం అది చదువుకున్నాం మేం. సందర్భం వస్తే మంత్రుల తోకలన్నీ ఒకేసారి కోసేస్తాం. మీరు కోసేస్తారు సార్, కానీ పదవి పోయిన మేమందరం అసమ్మతి ప్రకటిస్తే? నాన్సెన్స్. గుడ్డి కళ్ళు తెరిస్తే ఎంత, మూస్తే ఎంత? అసలు నేను పార్టీ పెట్టకముందు మీరంతా ఎక్కడున్నారు? రోడ్ల మీద అడుక్కు తింటున్నారు. నేను లక్షోపలక్షలతో సిరి సంపదలతో తొలతూగుతున్నాను. ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి సిరి సంపదలను పరిత్యాగం చేసి అడ్రస్ లేని మీకు అడ్రస్ కల్పించడానికి, మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చెయ్యడానికి, మంత్రి పదవులు కట్టబెట్టడానికి ఎంత నష్టపడ్డాను, ఎంత కష్టపడ్డాను. మాలా ఎండకు ఎండగలరా? వానకు తడవగలరా? పూటకు 1000 అబద్దాలు ఆడగలరా? అసాధ్యపు వాగ్దానాలు చెయ్యగలరా? ఇంట్లో ఒక మాదిరిగా, బయట ఒక మాదిరిగా, పబ్లిక్ మీటింగ్ లో మరో విధంగా మాట్లాడగలరా? అంతటి నటనా చాతుర్యము మీకున్నదా? మీ సమ్మతి అసమ్మతి ఎవడికి కావాలి? ప్రజలు నా వాళ్ళు. నా చెప్పును నిలబెట్టి నా ఓట్లేసి గెలిపిస్తారు. పోండి, గెట్ అవుట్.